చెప్పడానికి వెళ్ళినటువంటి వాళ్ళ దగ్గర కొంతమంది వచ్చి బైబిల్లో ఏమైనా మంచి ఉంటే చెప్పమని చెప్పారు. ప్రియమైన సోదరులారా, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివితే నరహత్య చేయొద్దన్నాడు, మంచి మాట కదా. వ్యభిచరింపొద్దు అన్నాడు, మంచి మాట కదా. శత్రువును ప్రేమించమన్నాడు, మంచి మాట కదా. కంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు, మంచి మాట కదా. పొరుల సొమ్ము దోసుకోవద్దని చెప్పాడు, మంచి మాట కదా. ఇతరులకు తీర్పు తీర్చొద్దని చెప్పాడు, మంచి మాట కదా. ఎన్ని మంచి మాటలు ఉన్నాయి చూడండి. మరి శత్రువులను ప్రేమించమన్నాడు, పొరుగు వాళ్ళని ప్రేమించమన్నాడు, మంచి కార్యాలు చేయమన్నాడు, అబద్ధాలు చెప్పొద్దన్నాడు, మోసాలు చేయొద్దన్నాడు. 5, 6, 7 అధ్యాయాలే చాలు, ప్రపంచం అంతా మారిపోతుంది. ఆ బైబిల్ చదువుకోకుండా ఏదో కులము మతం అనేది మనసులో పెట్టుకొని, ఇతర దేశాలు అనేది మనసులో పెట్టుకొని, మా మతము మా గ్రంథాలను మనసులో పెట్టుకొని సత్యానికి ఎంతకాలం దూరం ఉంటారు సోదరులారా. దేవుని గ్రంథంలో అన్నీ మంచివే ఉన్నాయి. ఆయన ఆజ్ఞలన్నీ మంచివే. ఆయన నమ్ముకుంటే ప్రపంచం బాగుపడుతుంది, మీరు